బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి నగర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ మరియు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జరగనున్న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే 4-5 రోజుల పాటు కేసీఆర్ నందినగర్ నివాసంలోనే బస చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి నగర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ మరియు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జరగనున్న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే 4-5 రోజుల పాటు కేసీఆర్ నందినగర్ నివాసంలోనే బస చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, మళ్ళీ కేసీఆర్ నందినగర్ కి రావడం, అలాగే 4 రోజుల పాటు ఇక్కడే ఉండి పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? బోనా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కొద్దిసేపు క్రితం నందినగర్ కి చేరుకోవడం జరిగింది. రేపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశం కూడా ఉంది. పార్టీ ముఖ్య నేతలందరూ కూడా హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళిన పరిస్థితి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. కేసీఆర్ పార్టీ నేతలందరికీ కూడా కీలక దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీకి సంబంధించి ఇప్పటికే అంటే ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ప్రజలు విస్తృతమైన మద్దతు పలికారు. పంచాయతీలను పెద్ద సంఖ్యలో గెలుచుకున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా కొన్ని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీటి వాటా కేటాయింపుల్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దీనికి నష్టం జరుగుతుంది. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కృష్ణా జిల్లాలో 42% రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 42%కే నీటి కేటాయింపులను ఒప్పుకోవడం జరిగింది. దీనివల్ల పాలమూరు రంగారెడ్డి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి మరో నీటి ఉద్యమానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇటు కృష్ణా జలాల నీటి పంపకాలకు సంబంధించి, ఇటు గోదావరి జలాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే పోలవరం పేరుతో ఇప్పటికే నీటి కేటాయింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటు పోలవరం శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున నీటిని తరలించేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నిటిని అడ్డుకోవాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే ఉద్యమించారో అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ నీటి కోసం మళ్ళీ ఉద్యమించాలని చెప్పి అందుకోసం ప్రజాక్షేత్రంలో పోరాటానికి కేసీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితి. ఇందులో భాగంగా మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం ఈ నెలలో కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన చేపట్టే అవకాశం ఉంది. ఆయన పర్యటన చేస్తారా లేకపోతే బహిరంగ సభ నిర్వహిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రేపు పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా ఈ విషయంపై అంటే తెలంగాణకు కృష్ణా జలాలు, అదేవిధంగా గోదావరి జలాల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఈ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో నీటి కేటాయింపుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తాం, ఇప్పుడు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం అంటే నీటి కేటాయింపుల విషయంలో ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే అంశాలకు సంబంధించి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి. ఇటు కృష్ణా జలాల విషయంలో నీటి కేటాయింపుల్లో వాటా తగ్గించుకుంటూ పోతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి సహకరించేలాగా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులన్నీ ఇస్తుంది. కాబట్టి దీనిపై ఇటు కృష్ణా జలాలు, అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజా సమస్యలపై కూడా ప్రజాక్షేత్రంలో పోరాటానికి పార్టీ నేతలంతా కూడా సిద్ధం అవ్వాలంటూ కూడా. అయితే రామ్ నరేష్, దీంతో పాటు ఇప్పటికే కవిత రూపంలో పార్టీకి చాలా డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా పార్టీ అధ్యక్షుడి రూపంలో?
అంటే ఇక్కడ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ సంబంధించి కేసీఆర్ నిర్ణయం మేరకు ఆమె సస్పెండ్ చేశారు కాబట్టి ఆ విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేసేది లేదు అని చెప్పేసి తెలిసింది. దీనికి సంబంధించి పార్టీ నేతలు అంటే కవిత చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ఆమెకి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలా లేకపోతే మౌనంగా ఉండాలని దానికి సంబంధించి పెద్దగా చర్చ అయితే జరగడం లేదు. ఎందుకంటే ఆమె చేసే వ్యాఖ్యలతో పార్టీ నేతలు స్పందించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆమె విషయంలో కొంత మౌనంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించి దిశానిర్దేశంతో పాటు పార్టీ బలోపేతం అంటే మళ్ళీ పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించి మండల కమిటీలు, అదేవిధంగా జిల్లా కమిటీలు, అదేవిధంగా రాష్ట్ర కమిటీలకు సంబంధించి నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే లోకల్ పార్టీల తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ లోకల్ పార్టీకి సంబంధించి అంటే పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు జరుగుతాయనే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరిగే అవకాశం. దీనికి సంబంధించి రేపు పార్టీ ఒక కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉంది. కేసీఆర్ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తామంటూ కూడా కొద్దిసేపు క్రితం చిట్ చాట్ నిర్వహించిన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడంతా ఫోకస్ అంతా కూడా నీటి కేటాయింపులు, రాష్ట్రానికి జరుగుతున్న నష్టానికి సంబంధించిన అంశానికే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 4 నుంచి వారం రోజుల పాటు కేసీఆర్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచే ఆయన పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేస్తూ కూడా రోజు కూడా పార్టీ పొలిటికల్ యాక్టివిటీస్ విషయంలో కానీ అదేవిధంగా ప్రజా సమస్యల పోరాటానికి సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ లేదా ఒక పాదయాత్ర కానీ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. రేపు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తారని చెప్పేసి ఇప్పటికే పార్టీ నేతలందరికీ ఒక సమాచారం వెళ్ళింది. దీంతో రేపు అందుబాటులో ఉన్న పార్టీ నేతలంతా కూడా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి అదేవిధంగా విశిష్ట సమావేశానికి రావాలంటే ఇప్పటికే పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా రేపు జరగబోయే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి దిశానిర్దేశం చేసేలాగా పార్టీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇప్పటికే సంస్థాగత నిర్మాణం జరగలేదు కాబట్టి దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ ఇలా అన్ని అంశాలతో పాటు నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్న నష్టంపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.